అమ్మవారి ఆశీస్సులతో తమ ప్రాంతం ప్రజలు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలు సిరి సంపదలతో అష్ట ఆయురారోగ్యాలతో కలిగి అన్నదమ్ములలో కలిసిమెలిసి ఉంటారని రాష్ట్ర మంత్రివర్యులు తాడిశెట్టి రాజా ఆకాంక్షించారు. కాకినాడ జిల్లా తుని మండలం ఎస్ అన్నవరం గ్రామంలో గ్రామ దేవత శ్రీ శ్రీ నూకాంబిక అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠా కార్యక్రమంలో మంత్రి తాడిశెట్టి రాజా దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. గ్రామంలో గత 3 రోజులుగా అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా గ్రామ పెద్దలు కమిటీ భక్తుల సహకారంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేద పండితులు అమ్మవారికి శాస్త్రోక్తంగా హోమాలు నిర్వహించారు. ఆదివారం ఉదయం 11:41 రోహిణి నక్షత్రయుక్త లగ్నంలో యంత్ర విగ్రహ ప్రతిష్ఠ చేసి అనంతరం శిఖర ప్రతిష్ఠ నిర్వహించారు. ఈ మహా వేడుకకు వివిధ గ్రామాల నుంచి ప్రత్యేక భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక పర్యవేక్షణలో ఘనంగా నిర్వహించారు. ప్రతిష్టాకల్పంలో చెప్పబడ్డాయో అవన్నీ చేస్తూ 18వ తారీఖు ఉదయం గ్రామ పెద్దలు, భక్తులు సహాయ సహకారాలతో, భక్తులందరి సహకారంతో, ముఖ్యంగా సూర్యశెట్టి వారి ఆడపడుచు ఈ పరదేవత వాళ్ళు అందరం కూడా, భక్తులందరూ కూడా అమ్మవారిని ఉదయం 10:42 రోహిణి నక్షత్రయుక్త లగ్నంలో యంత్ర విగ్రహ ప్రతిష్ఠ అమ్మవారి యొక్క అనుగ్రహంతో, గురువుల యొక్క పెద్దల యొక్క అనుగ్రహంతో ప్రతిష్ఠ చేయబడింది. అలాగే 11:42 శిఖర ప్రతిష్ఠ, ఆ బూరులు పోయడం, పూర్ణాహుతి వగేరా కార్యక్రమం ఇటు వెస్ట్ గోదావరి నుంచి, అలాగే కాకినాడ నుంచి, యలమంచిల నుంచి ఎవరు దీంట్లో నిపుణులు ఉన్నారో ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమంలో చేయించే ఋత్వికులు ఎవరైతే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క నిష్ణాతులు ఉంటారు. అన్నింటికీ నేనే పనికిరాను, కొన్ని వాటికి నేను, కొన్ని అలా ఉంటాయి. అంచేత అలాంటి పండితులందరూ కూడా ఇలాంటి ముహూర్తంలో, ఇలాంటి శుభ సందర్భంలో అమ్మవారే అనుగ్రహించి మన గ్రామానికి తీసుకువచ్చి ప్రతిష్ట చేయడం జరిగింది. అందుచేత ఈ రోజు నుంచి అమ్మవారు సర్వ జనుల్ని, మన్ని, గ్రామాన్ని, పట్టణాన్ని, రాష్ట్రాన్ని అన్నీ కూడా అనుగ్రహించడానికి ఆవిడ ఆశీనులై ఉంది. అందుచేత ఇలాంటి శుభ సందర్భంలో ఈ యొక్క ఆభరణములే కాదు, సూత్రములే కాదు, వస్త్రములే కాదు, విశేషముగా అమ్మవారు రప్పించుకుంది మనందరినీ కూడా. అలాగే మహాన్నదానం కూడా చేస్తున్నారు. అలాగే ఇంత మహత్తర కార్యం అతి తక్కువ సమయం, 8 నెలల్లో పూర్తిగా అవుతోంది. 8 నెలల కాలంలో శంకుస్థాపన, ఆలయము, శిల్పాలు అన్నీ కూడా పూర్తి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇందులో ప్రతి వారి యొక్క కష్టము ఉంది గ్రామంలో. వారికి ఇంకొంత ఆ పరదేవత పరిపూర్ణమైన అనుగ్రహం కలిగి ఆయురారోగ్యం ఐశ్వర్యాలతో భగవంతుడిచ్చిన 100 ఏళ్లు ఆయుష్తో ఆ పరిపూర్ణంగా గ్రామం తర్వాత పట్టణం అందరూ కూడా చల్లగా ఉండాలని, ప్రతి భక్తులు దర్శించాలని, అలాగే కమిటీ వారికి అందరికీ కూడా మా పరిపూర్ణమైన ఆశీర్వచనను అందజేస్తూ సెలవు తీసుకున్నాం. శుభం భూయాలు. లోకాలమ్మ తల్లికి, ఓలో మాత మహారాజ్ఞికి. విశాఖపట్నం 2వ పట్టణ పరిధి